సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. అందరికీ హ్యాపీ హోలీ మామ. సో మీకు ఒక మూవీ గురించి రికమెండ్ చేయబోతున్నా. సో ఆ మూవీ ఏంటంటే ద చేసర్. ఇది ఒక కొరియన్ ఫిలిం. ఈ సినిమా 2008లో రిలీజ్ అయింది మామ, కొరియన్ లాంగ్వేజ్లో. సో మొత్తానికి IMDb రేటింగ్ చూసుకుంటే 10కి 7.8 అనమాట. మరి ఈ సినిమా రన్ టైం చూసుకుంటే 2 hours 5 minutes మామ. సో ఈ సినిమా జస్ట్ ఒక 2 days బ్యాక్ అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కొరియన్, సో మొత్తానికి 4 లాంగ్వేజ్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు ఆఫ్టర్ 7 years గ్యాప్ తర్వాత. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సో మొత్తానికి ఈ సినిమా తెలుగు వర్షన్లో మనకైతే అమెజాన్ ప్రైమ్లో ఉంది. మరి ఈ సినిమాని చూడొచ్చా, ఏమన్నా సినిమాలో అడల్ట్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా, సో మనం ఈ రివ్యూ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయడము. ఇక సినిమా ప్లాట్ విషయానికి వస్తే, అమ్మాయిల్ని సప్లై చేసే ఒక బ్రోకర్, మొత్తం ఫోన్ కాంటాక్ట్ ఏమో డీల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి నాకు నేనున్న ప్లేస్లో విత్ ఇన్ 1 hourలో కానీ హాఫ్ అన్ అవర్లో కానీ అమ్మాయి నా రూమ్కి రావాలా. సో ఇది ఫోన్ డీల్ అనమాట. ఇక మన బ్రోకర్ ఏం చేస్తారంటే, అమ్మాయికి ఫోన్ చేసి, కస్టమర్ ఫోన్ చేస్తాడు, ఈ ప్లేస్లో నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పేసరికి ఎవరైతే అమ్మాయిలు ఫ్రీగా ఉంటారో వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి డీల్ లాక్ అయిపోద్ది. ఇలా బిజినెస్ స్టార్ట్ అవుతూ ఉంటే సడన్గా ఒక 9 మంది అమ్మాయిలు కనిపించకుండా వెళ్ళిపోతారు మామ. కనిపించరు. తర్వాత తీరా చూస్తే ఒక సైకో ఈ అమ్మాయిల్ని ఫోన్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని ముక్కలుగా నరికి తన ఇంట్లోనే ఇంటి ముందు గోతి తీసి పాతి పెట్టేస్తాను మా ముక్కలు నరికా. ఈ గ్యాప్లో మళ్ళీ సైకోగోడు ఫోన్ చేసి ఆ బ్రోకర్కి నాకు ఒక అమ్మాయి కావాలి, ఈ టైంలో రావాలి అని చెప్పేసరికి ఇంకా బ్రోకర్ ఆలోచించకుండా, చాలామంది అమ్మాయిలు చాలా బిజీగా ఉంటారు అనమాట, కానీ ఒక అమ్మాయి మాత్రం రెస్ట్ కావాలని ఆల్రెడీ లీవ్ చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే తన హెల్త్ బాగుండదు, ఫీవర్ అనమాట, హై ఫీవర్. కానీ ఏం చేసేది, మిగతా అమ్మాయిలంతా చాలా బిజీగా ఉన్నారు, ఉండేది అమ్మాయి కాబట్టి కస్టమర్ ఎంతో చాలా టైట్ చేస్తూ ఉన్నాడు, రావాలి కంపల్సరీ అని. ఇంకా తనకి ఎలాగో నచ్చి చెప్పి మన బ్రోకర్ ఆ అమ్మాయిని పంపిస్తాడు. కట్ చేసి ఇక్కడ ఏంటంటే, ఈ 9 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయింది, దాన్ని చేసింది ఎవరంటే ఈ సైకోగోడ్ అనమాట. సో ఇతనే. ఈ విషయం మన బ్రోకర్కి తెలిసిపోతుంది. తర్వాత అమ్మాయిని వాడి నుంచి కాపాడాలా. అసలు సైకోగాడు ఎందుకు 9 మంది అమ్మాయిలను ముక్కలుగా నరికి తన ఇంటి ముందు గోతి తీసి పాతి పెట్టాడు. ఇప్పుడు పంపించిన ఈ అమ్మాయిని ఎలా సేవ్ చేయాలి, ఈ అమ్మాయి అక్కడికి వెళితే తర్వాత ఈ అమ్మాయిని వాడు ఏం చేస్తాడు అనేది తన మైండ్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. సో వెంటనే కాల్ కట్ చేసి, తనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు అనమాట, బ్రోకర్కి ఒక అసిస్టెంట్ ఉంటాడు. సో నువ్వు ఇక్కడ డీల్ చేసుకుంటా ఉండు, నేను వెళ్ళేసి అమ్మాయిని సేవ్ చేయాలని ఆడు వెళ్తాడు. కానీ అడ్రస్ తెలిస్తే కదా, తర్వాత నానా తంటాలు పడతాడు మా అమ్మాయిని సేవ్ చేయడానికి. మొత్తానికి ఏమైంది అసలు, ఆ సైకోగాడు ఎందుకు అమ్మాయిని టార్గెట్ చేస్తూ ఎందుకు చంపేస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళిన ఈ అమ్మాయిని ఆ బ్రోకర్ ఈ అమ్మాయిని సేవ్ చేసాడా లేదా, అసలు ఉద్దేశం ఏంటి ఆ సైకోగాడికి అనేది మీరు సినిమాలో చూస్తారు మామ. ఇది మూవీ ప్లాట్. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిగా సినిమాలో ప్లస్ పాయింట్ స్టోరీ మామ. సింపుల్ స్టోరీ. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సేమ్ అదే విధంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని ట్విస్టులు ఉంటాయి, అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అదేవిధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం స్లో నేరేషన్ ఉంటుంది, అక్కడక్కడ కొంచెం ఫాస్ట్ నేరేషన్ ఉంటుంది. సో అది ఒక సినిమాకి ఒక ప్లస్ పాయింట్ మామ. కొన్ని కొరియన్ ఫిలిమ్స్ కానీ కొన్ని మలయాళం మూవీస్ కానీ వాడు అమ్మ బడవ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఫ్లాట్ స్లోగా వెళ్తుంటుంది. కానీ ఈ సినిమాలో కాదు, అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్తుంటుంది, కొన్ని సందర్భాల్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. అది ఒక సినిమాకి ఒక ప్లస్ పాయింట్ మామ. ఎక్కడా కానీ మీకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. మన బ్రోకర్ ఆ సైకోగాడ్ని వెతికే ప్రాసెస్ ఉంటుంది మామ, హైలైట్గా ఉంటుంది. తను చేసే సీన్స్ కొన్ని ఉంటాయి, రన్నింగ్ పరిగెత్తుంటారు అనమాట, అక్కడ సీన్స్ హైలైట్గా ఉంటాయి. అదేవిధంగా యాక్ట్రస్ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ మామ. ఆ బ్రోకర్ క్యారెక్టర్లో చేసిన యాక్టర్ నేను చాలా కొరియన్ సినిమాలు చూశాను, అతనిది యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మామ. ఈ సినిమాలు కూడా యాక్టింగ్ చింపేశాడు. అండ్ అదేవిధంగా ఆ సైకో క్యారెక్టర్ చేసిన యాక్టర్ కూడా యాక్టింగ్ బాగా చేశాడు, కానీ ఆ క్యారెక్టర్ మరీ అంత క్రూషియల్గా అంత రూడ్గా తెలియదు సినిమాలో. ఓకే అన్నట్టు అనిపించింది. కొన్ని కొరియన్ ఫిలిమ్స్
సైకో క్యారెక్టర్స్ కొన్ని చాలా సినిమాలు చూసా. కొన్ని సైకో క్యారెక్టర్ అయితే మరీ చాలా వైలెంట్గా ఉంటుంది, కానీ ఈ సినిమాలో అతని యాక్టింగ్ కానీ ఆ క్యారెక్టర్ కానీ మరి అంత వైలెంట్గా లేదు. ఏదో కొన్ని సీన్స్ ఓకే బాగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. సో మొత్తానికి ఓకే, ఇది మా సినిమాకి ప్లస్ పాయింట్. ఇక మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ రిపీటెడ్ సీన్స్ రావడం, అండ్ అదేవిధంగా నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం సేమ్ అదేవిధంగా ఉంటుంది. సో అదొకటి సినిమాకి మైనస్ పాయింట్. సో ఓవరాల్ ఈ సినిమా చూడొచ్చు మావా, వన్ టైం ఓర్త్ మూవీ అనమాట. మరి ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వద్దు మావా, ఎందుకంటే సినిమా స్టార్టింగ్లో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. అదేవిధంగా సినిమా మిడిల్లో కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ మనకు కొంచెం క్రూషియల్గా రక్తపాతంలో కనిపిస్తూ ఉంటుంది సినిమాలో. సో దానివల్ల ఈ సినిమా అయితే ఓన్లీ మీకు సింగిల్గా మాత్రమే రికమెండ్ చేస్తున్నా. ఫ్యామిలీతో ఈ సినిమాని స్కిప్ చేసేయండి, అంటే అవాయిడ్ చేసేయండి. ఓకే, సో మొత్తానికి ఓర్త్ మూవీ మావా, మిస్ అవ్వద్దు. అది మ్యాటర్. సినిమా రన్ టైం 2 hours 5 minutes మావా, క్రేజీ రన్ టైం. ఓకే, బాయ్ మావా.